అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైపున మోడీ తనకు ఫోన్ చేస్తాడేమో, 4 మాటలు మాట్లాడేసేసి ఆ పైన రోజు ప్రచారం చేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం 145 కోట్లు. ప్రపంచం అంతా చూస్తే ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు అందరూ కలిపి చూస్తే కనీసం 200 కోట్ల మంది ఉంటారు. ఇంత జనాభా ఉన్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తం 200 కోట్ల మంది ఈ మోడీకి సంబంధించిన వార్త వింటారు. తను ఆ విధంగా పాపులర్ అవుదాం అనుకుంటే, ఎందుకంటే 35 కోట్ల జనాభా కలిగిన దేశం అమెరికా కాబట్టి ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాకపోతే ఆ ప్రచారం అందులో మన దేశంలో అంతా మీడియా అంతా కూడా మోడీకి వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది, ప్లస్ అంతర్జాతీయ మీడియా కూడా మోడీకి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మోడీని గురించి ఏం మాట్లాడినా నెగిటివ్ని బాగా ఫోకస్ చేస్తారు. కాబట్టి ట్రంప్ ఆ ఆశలే పెట్టుకుని ఉన్నాడు. అందులో భాగంగా మోడీ ఫోన్ చేస్తుంటే మోడీ ఫోన్ చేయాలి. పైగా బ్రెజిల్కి సంబంధించినటువంటి లోలా డిసెల్వా ఫోన్ చేస్తాడంటే అతను ట్రంప్కి ఫోన్ చేయడం మానేసేసి మోడీకి ఫోన్ చేసి ఈ అమెరికా ఆంక్షల నుంచి ఎలా ఎదుర్కోవాలి, మనం ఎలాగ బరంపురంలాగా ఎట్లా సెట్ చేసుకోవాలి అన్నటువంటిది మాట్లాడి ఆ విషయాన్ని ఓపెన్గా ప్రకటించాడు. ట్రంప్తో మాట్లాడడం కంటే మోడీతో మాట్లాడితే బెనిఫిట్. ట్రంప్ ఒక పద్ధతి పాడు లేకుండా చేస్తాడు. మోడీ అయితే భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించి నిర్దేశకత్వం చేస్తాడని ప్రకటించడంతో బెత్తరపోవడం ట్రంప్ వంతు అవుతోంది ఇప్పుడు.